రైట్. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సార్, ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న జెన్‌జీలకి స్వాతంత్రం అంటే ఏంది? అసలు ఎందుకొచ్చింది ఇది? మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని కూడా మినిమమ్ అవగాహన లేని వాళ్ళు ఉన్నారు. సో, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఫస్టు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కసారి జెన్‌జీ వాళ్ళను స్వాతంత్రం ఏ విధంగా పోరాటం చేస్తూ వచ్చింది, పాత చరిత్ర చదువుకుంటే ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళకు కూడా తెలుసు, తెలియదని కాదు. కొంతమంది వేరే దారి పట్టిస్తూ ఉంటారు, పక్కదారి పట్టిస్తారు. పక్కదారి పట్టియకుండా మీ స్వతహాగా మీరు అందరు చదువుకున్న వాళ్ళు ఒక్కసారి చదువుకొని దాన్ని మన దేశం ఏ విధంగా డెవలప్ కావాలి, ఏ విధంగా ఇంప్రూవ్ కావాలి, ప్రపంచ దేశాలతోని మనం పోటీ పడతా ఉన్నాం. ప్రతి ఒక్కరు కష్టపడతా ఉన్నారు. కష్టాన్ని ఏ విధంగా ఫలితం తీసుకురావాలి. భారతదేశం మొత్తం హిందూ దేశం, ఇది హిందూ దేశము వేరే దేశాలతో పోటీ పడుతూ ఉన్నాయి. దీన్ని బట్టి ఆలోచన చేసుకొని ప్రపంచంతో పోటీ పడేలాగా, ఎందుకంటే సిఇఓలు మన తెలుగువారు చాలామంది ఉన్నారు, ఎంతోమంది తెలుగువారు ఉన్నారు. భారతదేశం తీసుకుంటే నార్త్ సౌత్ తీసుకుంటే సౌత్లో టెక్నాలజీ బాగుంటుంది, టెక్నాలజీతో బాగా ఇంప్రూవ్ కావడం అనేది దేశం. నార్త్లో తీసుకుంటే ఏంటంటే అది ఆర్ట్స్ ఎక్కువ ఉంటుంది, సోషల్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి రాజకీయ నాయకం ఎక్కువ ఉంటారు. దాన్ని బట్టి మనం ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, ఏ విధంగా సస్యశ్యామలం భారతదేశం మీద ఆధారపడి, ఇతర దేశాల్లో వ్యవసాయం మీద ఆధారపడి 70% మంది దేశం మీద ఆధారపడి ఉన్నారు. మొత్తము ప్రపంచంలో మొత్తం ఉన్న 218 దేశాల్లో ఏ విధంగా ఇబ్బందులు ఉన్నా ఆహార కొరత అయితే వాళ్ళకు ఉంటుంది. మనకు ఆహార కొరత లేకుండా న్యాచురల్గా మనకు చలికాలము, వానకాలము, ఎండాకాలం ఉంటుంది. ఈ ఎండాకాలం ఇంత భగవంతుడు మనకు బాగా, ఎందుకు హిందూ దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే ప్రతి ఒక్కరు న్యాచురల్గా మనకిచ్చిన దీన్ని వనరులు వాడుకొని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, ఇంప్రూవ్మెంట్ దాని మీద. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, గతంలో స్వాతంత్రం రాకముందు కూడా, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన నంబర్ 1 దేశంగా ఉండే, మన కరెన్సీ బాగుంటుండే, దోచుకోవడానికి చాలామంది బ్రిటిష్ వాళ్ళు కూడా రావడం జరిగింది. దాన్ని బట్టి ఇప్పుడు మనం పికప్ కావడానికి అయితే ఇప్పుడు నా 3వ దేశం కింద ఉంది, నంబర్ 1 దేశం కింద తీసుకురావాలని కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరు కష్టార్జితంతో ముందుకు పోతా ఉన్నాం. దానికి ఈ జెన్‌జీ వాళ్ళు కూడా సహకరించాలని నేను స్వాతంత్ర సమరయోధులు ఎంతమంది అయితే ఉన్నారో భారత పౌరునిగా నేను చెప్తా ఉన్నా, ఓ పార్టీ నేత కాదు, భారత పౌరునిగా నేను చెప్తా ఉన్నాను. టెక్నాలజీని ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ దేశం బాగుపడాలన్నా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే దేశం బాగుపడుతుంది. కనెక్టివిటీ బాగా పెరిగితే, ఎయిర్ కనెక్టివిటీ, సీ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ ఇవన్నీ పెరిగితే దేశం బాగుపడడానికి. నువ్వు ప్రపంచంలో ఎక్కడ పోయినా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తోనే దేశం బాగుపడడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని ఆలోచన చేసుకొని మీరు అందరూ ఎడ్యుకేటెడ్స్ ఏ విధంగా మనం ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఎక్స్పోర్ట్ ఏ విధంగా చేసుకొని ఇండియాకి ఏ విధంగా మనీ తీసుకురావాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరు ఒక బిజినెస్ చేసుకుంటా ఇంప్రూవ్ చేసి తన కాలం మీద తను నిలబడి 2 గంటల రాజకీయం కోసానికి ఇచ్చి ఏం జరుగుతూ ఉన్నది, ఏ విధంగా అవినీతి ఎక్కడ జరుగుతూ ఉన్నది, అవినీతిని అంతం చేసినట్టే అభివృద్ధి ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని సహకరించాలని ప్రతి ఒక్క జెన్‌జీ వాళ్ళను నేను కోరుతా ఉన్నాను. రైట్. ఇప్పుడు తెలంగాణ రాజకీయ విషయాలకు వస్తే, ఏదైతే ప్రస్తుత గవర్నమెంట్ ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్, గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి పేదవాడి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇచ్చిన సందర్భాలు. సో, ఇప్పుడున్న గవర్నమెంట్ మాత్రం 6 లక్షలు, పలు దఫాలుగా 6 లక్షలు కట్టాలి, అప్పుడే మీకు ఇల్లు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఒక పేదవాడు ఆ ఇల్లు పొందాలంటే 6 లక్షలు అప్పు చేయాల్సిన పరిస్థితి. ఎట్లా చూడొచ్చు సార్ ఇది? ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో, డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఎన్ని కట్టారు? 15,000 కట్టారు, 20,000 కట్టారు, 30,000 కట్టారు. అరే పక్క రాష్ట్రము 16 లక్షలు తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 16 లక్షలు తీసుకొని కేవలం 3 లక్షలు తీసుకొని చేతులు దూపుకున్న దాఖలాలు ఉన్నాయి. 3 లక్షలు తీసుకొని మిగతా అమౌంట్ వాళ్ళు ఎవరి సొంత ఇల్లు ఉందో వాళ్ళు కడతా ఉన్నారు. దాన్ని ప్రపోజల్ పెట్టుకొని ముందు తీసుకుపోవాలి. అదేవిధంగా మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా పేరు పెడతారు? సొక్కొక్కరిదా ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు గతంలో జేఎన్ఎన్ యూఆర్ఎం ఉన్నాయి, దానిలో కూడా ఏంటంటే ఎవరైతే బిలో పావర్టీ కన్నా పైన ఉన్నోళ్ళు వాళ్ళు, ఎందుకంటే సాలిచాలని జీతాలు ఉంటాయి, చిన్న అమౌంట్తో వాళ్ళు పైకి రావడానికి ఉంటుంది, ప్రైవేట్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. అసలు వాళ్ళకు దానికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు తక్కువ రేట్ల అమౌంట్ ఇల్లు వస్తూ ఉంటే ఒక హోందాతనం ఉంటుంది, దానికి
100% దాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డు దాదాపు కొన్నేళ్ల పాటు కొనసాగుతుంది పేదోడి దగ్గర. దాని మీద వీళ్ళ ఫోటోలు ముద్రించి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ మారుతుంది. సో అట్లాంటప్పుడు ఇది యూజ్ అవుతుంది అంటారు? అసలు ప్రజాధనం దుర్వినియోగం అవ్వదు అంటారా? ఒకటే నేను చెప్తున్నా, ఈ దీనికోసానికి 600 కోట్లు ఎక్స్పెండిచర్ పెట్టారు. ఇప్పుడు మీరు చూసుకోండి, 12 సంవత్సరాలు అయింది కేంద్ర ప్రభుత్వం వచ్చి. ఎక్కడైనా నరేంద్ర మోడీ గారి ఫోటో ఉందా దేని మీదన్నా? ఎక్కడ లేదు. నరేంద్ర మోడీ గారి పేరు ఉందా? ఎక్కడ లేదు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన మీద, ప్రధానమంత్రి ఆయుష్ ఇట్లా ఎవరు ప్రధానమంత్రి వచ్చినా ఆ పేరు వస్తూనే ఉంటుంది. దాన్ని చూసి మీరు నేర్చుకొని సీఎం అని పెట్టండి, సీఎం అని పెట్టండి. సీఎం అని పెట్టి ఎన్ని స్కీమ్లు పెట్టినా వస్తుంది, దాని వృధా కాకుండా ఉంటుంది. గతంలో మీరు చూసారు, కేసీఆర్ ఆల్రెడీ ప్రింట్ చేయించారు, వాళ్ళ గవర్నమెంట్ పోయింది, 300 కోట్లు వృధా అయింది. ఇప్పుడు దీంట్లో మీరు ఉండేది 2 సంవత్సరాలే, మళ్ళీ వృధా అవుతుంది. దాన్ని బట్టి ఏంటంటే తెలంగాణ ఎంబులం ఏదైతే ఉందో అది ముద్రణ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు తెలంగాణ ఎంబులం ముద్రణ చేసిండు అనుకో, మేమేం అడిగే అవసరం లేదు. మీరు ఇచ్చేది మేము 5 కిలోలు, మీరు ఇచ్చేది 1 కిలో, సొమ్మొక్కరిది సొక్కొక్కరిది. అదేవిధంగా సంగారెడ్డిలో ఈరోజు సీఎం గారు వస్తూ ఉన్నారు. ప్రతి భారతీయ జనతా పార్టీ మేము ఎక్స్టెన్షన్ చేస్తామని భయంతో కూడా అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. బేషరతుగా వాళ్ళందరినీ విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.